అస్సలాముఅలైకుం మై ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై రెసిపీ 78 మై ఫ్రెండ్స్. మన ఇంట్లో పెద్దవాళ్ళైనా సరే చిన్నపిల్లలైనా సరే ఇష్టంగా తింటారు ఉప్పు శనగలు, అలాగే బఠానీ, వేరుశనగ పలుకులు. ఇవన్నీ చాలా సింపుల్గా ఈజీగా అయితే మన ఇంట్లో అయితే మనం వేపేయచ్చు. ఇప్పుడు రండి ఫ్రెండ్స్, వీడియోకి వెళ్ళిపోదాం. ముందుగా ఉప్పు శనగల్ని కొద్దిగా ప్లేట్లు తీసుకోవాలి. అలాగే కొద్దిగా నీటిలో పసుపు వేసి ఇలాగ బాగా కలుపుకొని కొద్దిగా లైట్గా ఇలా నీళ్ళు తీసుకొని ఉప్పు శనగల పైన ఇలా జల్లుకొని ఇప్పుడు బాగా కలుపుకోవాలి. కలుపుకొని ఆ తడి ఆరేంత వరకు మనం ఆరబెట్టుకోవాలి. ఇంట్లోనే ఫ్యాన్ కింద అయినా సరే మామూలుగా అయినా సరే ఆ తడి ఆరిపోతే మనకైతే మనం ఉప్పు శనగలు అయితే వేపుకోవచ్చు. ఇలా కలుపుకున్న తర్వాత ఇలాగ కొద్దిగా ఆరబెట్టేద్దాం. ఇప్పుడు చూడండి బాగా ఆరిపోయాయి. ఇలా బాగా ఆరిన తర్వాత ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద ఇలాగా ఒక కళాయి అయితే పెట్టేద్దాం. ఇలా కళాయి పెట్టేసిన తర్వాత ఇందులో సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ సాల్ట్ వచ్చేసి బాగా వేడెక్కాలి. వేడెక్కేంత వరకు మనం కొంచెంసేపు ఆగాలి. వేడి అయిన తర్వాతే మనము శనగలను అయితే వేసుకోవాలి. ఇప్పుడైతే బాగా వేడెక్కిపోయింది. ఇప్పుడైతే శనగలను అయితే వేసుకున్నాము. ఇలా వేసుకొని చూడండి, ఒక్క 2 నిమిషాల్లో మనకి పేలుద్ది అనమాట. పట అని పేలిపోద్ది. పేలిన తర్వాత మనకైతే ఉప్పు శనగలు అయితే రెడీ అయిపోద్ది. ఇప్పుడు చూస్తూ ఉండండి ఎలా పేలుద్దో. చూసారా, ఇలా బాగా పేలాలన్నమాట. మొత్తం ఇలా బాగా పేలిన తర్వాత మనం ఇప్పుడైతే తీసేయాలి. చూసారా, ఉప్పు శనగలు ఎంత ఈజీగా అయితే అయిపోయిందో. తొందరగా అయిపోద్ది అనమాట మనం అయితే ఇలాగ వేపుకోవడం వల్ల. అలాగే ఇంకా ఉన్న కొమ్ము శనగలు కూడా వేసుకొని వేపుకోవాలి. 2 నిమిషాలు వేపుతూ ఉంటే అలాగా చిటపటలాడతాయి అనమాట. పేలుతాయి ఇలాగ ఉప్పు శనగలన్నీ. ఇప్పుడు ఈ ఉప్పు శనగలు కూడా ఇలా వేగిపోయిన తర్వాత మొత్తంగా అలా తీసేద్దాము. ఇలా ఉప్పు శనగలను తీసుకున్న తర్వాత బఠానీ కూడా అదే విధంగా మనము కొద్దిగా పసుపు నీళ్ళు తడిపేసి కొంచెంసేపు ఆరబెట్టాలి. ఆరిన తర్వాత మనం వేపుకోవాలి. ఇలా బాగా కలుపుకోవాలి నీళ్ళు చల్లుకొని. ఉప్పు శనగలకి ఎలాగ మనం తడి ఆరేంత వరకు ఉన్నామో అలాగే తడి ఆరేంత వరకు ఉండాలి. ఉండిన తర్వాత మనం తీసుకొని ఇలాగా ఉప్పులు వేసుకొని వేపుకోవాలి. బఠానీ వేపేటప్పుడు కూడా మనకి ఉప్పు శనగలు ఎలా పేలుతాయో అలాగే పేలుతాయి. చూడండి ఎలా పేలుతున్నాయో, అదే విధంగానే పేలుతాయి అన్నమాట. చూడండి ఇలాగా బఠానీ అయితే రెడీ అయిపోయాయి. ఇప్పుడు తీసుకున్న తర్వాత ఉన్న బఠానీస్ కూడా అలాగనే వేసుకొని వేపుకోవాలి. చూసారా, ఇలాగా వేపుకోవాలి. ఇవి కూడా ఇలా వేగిన తర్వాత ఇప్పుడు ఈ బఠానీని కూడా తీసుకోవాలి. ఇలాగా ఇప్పుడు అలాగే వేరుశనగ పలుకులు కూడా అదే విధంగా వేసుకొని వేపుకోవాలి. వేరుశనగ పలుకులు కూడా ఒక 2-3 నిమిషాల్లో మనం వేపు తీసేయవచ్చు. ఇప్పుడు మనకు వేరుశనగ పలుకులు కూడా బాగా వేగిపోయాయి. చూసారా, ఇప్పుడు వేరుశనగ పలుకులు కూడా ఇప్పుడు తీసేద్దాము. చూసారా ఫ్రెండ్స్, ఎంత ఈజీగా మనం ఉప్పు శనగలైనా సరే వేరుశనగ పలుకులైనా బఠానీ అయినా సరే ఎంత ఈజీగా అయితే అయిపోయిందో. నేను చేసిన విధానం నచ్చితే కనుక మీరు కూడా తప్పక ట్రై చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. చూసేవాళ్ళు ప్రతి ఒక్కరు ఒక లైక్ అయితే కొట్టేయండి. అలాగే కొత్తగా కనుక నా ఛానల్ చూస్తున్నారు కనుక అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, బెల్ ఐకాన్ నొక్కండి. అలాగే నేను వేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది. బాయ్.